ఒంగోలు పట్టణంలోని కమ్మపాలెం నందు కాకతీయ నగర్కు చెందిన గుమ్మడి నాగార్జునరావు అనే అతను తన బంధువుల వివాహ ఫంక్షన్కు వెళ్లిన సమయంలో దొంగతనం జరిగింది. ముద్దాయి ఇంటి తలుపులు పగలగొట్టి ఆ ఇంటిలోని బీరువాలో ఉన్న 50 సవర్ల వివిధ రకాల బంగారు ఆభరణాలు, 1,80,000 రూపాయల నగదు, హీరో గ్లామర్ బండి దొంగతనం జరిగింది. దాదాపు ఈ మొత్తం విలువ 40 లక్షల రూపాయల వరకు ఉంటుంది. కోనసీమ జిల్లాకు చెందిన పి ప్రభుకుమార్ దొంగతనం చేసినట్లుగా నిరూపణ అయింది. అతనిపై 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక కేసులు ఉన్నాయి. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ మీడియాతో మాట్లాడుతూ చాకచక్యంగా దొంగలను పట్టుకోవడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా ఒంగోలు 2 టౌన్ సిఐ జగదీష్, వారి సిబ్బంది ఎస్కే కాజావల్లి, వి శ్రీనివాసులు, సిసిఎస్ సిబ్బంది బాలాంజనేయులు, అంజిబాబు, ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ సురేష్, సాయికృష్ణ, ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ సిబ్బంది కె రవికుమార్తో కూడిన ప్రత్యేక బృందాలు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం జరిగిందన్నారు. శనివారం ఒంగోలులోని సంతపేట శ్రీ వెంకటేశ్వర లాడ్జిలో అంతర్రాష్ట్ర దొంగ పి ప్రభుకుమార్ అరెస్టు చేసి సొత్తును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పోలీసు సిబ్బంది అభినందించారు. सर सीट ఏంటంటే మీరు వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో విలువైన వస్తువుల్ని అవి కొంచెం జాగ్రత్తగా, ఇంటి దగ్గర ఎవరన్నా విలువైన వస్తువులు ఒకసారి వెళ్తున్నప్పుడు ఫంక్షన్స్కి కానీ అలాంటప్పుడు మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళని పెట్టి వెళ్ళడం, అలాగే తప్పదనుకున్నప్పుడు ఆ ప్రాపర్టీని జాగ్రత్తగా వేరే ప్లేసుల్లో తెలిసిన వాళ్ళ దగ్గర, మీకు నమ్మకమైన వ్యక్తుల దగ్గర ఉంచడం, అలాంటి చర్యలు తీసుకోకపోతే ఆ లాక్ చేసినటువంటి ఇళ్లల్లో వీళ్ళు ఈజీగా బయట తాళం కప్ప కనపడతాను ఇంట్లో ఎవరు లేరు అన్నటువంటి ఆలోచనతో అవి బ్రేక్ చేస్తున్నారు. మన బీట్లు అన్నీ తిరుగుతున్నాయి, పోలీస్ బీట్లు తిరుగుతుంటాయి, అయినప్పటికీ కూడా ఇలాంటి సందర్భాలు జరుగుతుంటాయి. అందుకని లాక్కులు కూడా మీరు టెక్నికల్గా బయట తాళం కప్ప కనపడేటట్టుగా మీరు వేసుకోకుండా, బయట ఇనుప గ్రిల్లు వీటిలో మీరు వేస్తే లోపల సైడ్ వేసుకోండి. బయట వేస్తే ఇది ఒక సిగ్నల్ లాగా ఉంటుంది, ఇంట్లో ఎవరు లేరు, ఒక లైట్ కూడా లేకుండా చీకట్లో వెళ్ళిపోతుంటారు. ఒక చిన్న లైట్ అన్న చిన్న ప్రికాషన్ తీసుకోండి. ఇలాంటి దొంగలకి కొంత భయం ఉంటుంది ఇంట్లో ఎవరు ఉన్నారనేసి. సో చిన్న టెక్నిక్ ద్వారా ఇలాంటి అఫెన్సెస్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.